వెల్కమ్ టు MG9 న్యూస్. ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుక ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మికన్నూరు బుట్ట నీలకంఠప్ప ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మికన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి బుట్టా ఫౌండేషన్ తరపున 200 కుర్చీలు అందించి ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం బుట్ట నీలకంఠప్ప మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఏపీ ప్రజలకు పండుగలా కనిపిస్తుందని, ఎల్లవేళలా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని ఆయన అన్నారు. ఎమ్మికన్నూరు టౌన్ రిపోర్టర్ వి నరసింహ ఆచారి. శివప్ప గౌడ్ గారు ముందుకు రావాలి. బందేనవాజ్ గారు కూడా ముందుకు వచ్చి శివప్ప గౌడ్ గారు అలాగే జననేత పేదల పాలిటి పెన్నిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దినోత్సవాన్ని వేడుకలను చేసుకుంటూ మరి ఈరోజు బుట్టా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కార్యకర్తలకు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి, రుద్రగౌడ్ గారికి, లఘు గారికి అంత పెద్దలందరికీ నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే నేను మర్చిపోలేను. అదే రోజు మేము జాయిన్ అయిన రోజు 2013లో 21st రోజు పత్తికొండ పార్టీలో మేము జాయిన్ అయినాము. సో ఆయన కార్యక్రమాలన్నీ పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు మనము దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు మా బుట్టా ఫౌండేషన్ ద్వారా కుర్చీలు ఈరోజు 200 చేస్తున్నాము. ఇంతకుముందు కూడా బెడ్షీట్లు అవన్నీ కూడా ఇచ్చాము. ఇంకా కార్యక్రమాలు చేయాలని చాలా ఉంది. మీరందరికీ సహకారం ఉంటే మేము అన్నీ చేయగలుగుతామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అందరికీ వందనం చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి తర్వాత 18 మంది అయ్యి తర్వాత 151 మంది చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి తమ గడప వద్దకే పాలన తెచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే రైతు భరోసా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి ప్రతి ఒక్కటి ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపు 2,45,00,000 రూపాయలు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వారికి ట్రాన్స్ఫర్ చేసిన ఘనత, సంక్షేమం అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు తెలుగుదేశం వారు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే అవన్నిటినీ ఈరోజు నిలుపుదల చేసిన ఘనత చంద్రబాబుది. ఎందుకంటే మెడికల్ సీట్లు కూడా వద్దని మెడికల్ కౌన్సిల్కి మనల్ని లెటర్ రాయడం జరిగింది. చేస్తున్న రక్తదానం అన్ని దానాల కంటే రక్తదానం కూడా మంచిదని, గొప్పదని అంటారు. ఎందుకంటే ఏదైనా మనిషి ఆపదలో ఉన్నప్పుడు రక్తం ఎంత అవసరం అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ రక్తదానం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరపడం అనేది చాలా గర్వకారణం అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.